నమస్తే ట్రేడర్స్. ఫస్ట్ ట్రేడ్ ఒకటి ఎంట్రీ అయ్యాను, ఎందుకంటే మనకి అక్కడ 2 ఈఎంఐ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ వస్తుంది ఒక వ్యూ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఇట్లా మంచి రెడ్ ఫామ్ అయింది, మళ్ళీ డిస్కౌంట్ కోసం ఇట్లా వెయిట్ చేశాను. ఒక గ్రీన్ క్యాండిల్ ఇట్లా వచ్చింది డిస్కౌంట్ కోసం, అందుకే ఈ క్యాండిల్ రెడ్ ఫామ్ అవుతుంది అనే వ్యూతోనే తీసుకున్నాను డౌన్ సైడ్. బట్ ఒక జోన్లో స్ట్రక్ అయింది అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్. చూద్దాం, ఆ జోన్ బ్రేక్ అయితే మనకి టార్గెట్ అనేది హిట్ అవుతుంది మంచిగా. ఎస్ఎల్ అనేది ట్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడు. నా ఎస్ఎల్ ఇప్పుడు ఓన్లీ 7 పాయింట్స్కే చూసుకోవచ్చు. లాస్ వస్తే 300 కంటే తక్కువనే వస్తుంది ఈ ట్రేడ్లో. 300 లోపే వస్తుంది లాస్ వస్తే. ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కాల్ సైడ్ తీసుకుంటాం, ఎందుకంటే గ్యాప్ ఫిల్ చేస్తుంది అనుకుంటున్నా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా చాలా. కాల్ సైడ్ ఎంట్రీ అయ్యాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అది బ్రేక్ చేయాలి, డౌన్ సైడ్ బ్రేక్ చేయకుండా మళ్ళీ రివర్స్ అయింది అంటే పైనకి వెళ్తుంది అనిపించింది. బట్ ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాల్సింది, ఈ క్యాండిల్ ఆ జోన్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సింది. ఓకే, నో ప్రాబ్లం, చూద్దాము. మన డైలీ టూ ట్రేడ్స్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ట్రేడ్ లాస్ వచ్చినా నేను ఎగ్జిట్ అయిపోతా, ఇక నా డే క్లోజు. రూల్స్ అన్నది ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్, ఎందుకంటే ఈ సైడ్ వేస్లో మనము ఒకవేళ ఎక్కువ ట్రేడింగ్ చేసినా కానీ మనకు లాస్ తప్ప ఏముండదు. అందుకే మన రూల్స్ ఎప్పుడైనా సెట్ చేసుకోవాలి. 2 ట్రేడ్స్ అంటే 2 ట్రేడ్స్. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోయింది, నో ప్రాబ్లం. 553 లాస్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.